హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉండేటటువంటి వాస్తవాలు, ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈవేళ సింగపూర్ టూర్ వెళ్ళారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి సింగపూర్ ప్రభుత్వంతో గొడవ పెట్టుకుని సంబంధాలు చెడగొడితే ఆ సంబంధాలు పునరుద్ధరించడానికి నేను వచ్చాను అని చెప్తున్నారు చంద్రబాబు గారు. దీన్ని ఎలా చూస్తారు? సాయి గారు, ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, అయితే ఎక్కడికి వెళ్ళినా, అయితే ఇతర రాష్ట్రాలకు వెళ్ళినా, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ప్రయత్నం, చిన్న ప్రయత్నం చేసినా సంతోషమే. ఫలితం రాకపోయినా కూడా ప్రయత్నాన్ని కూడా స్వాగతిస్తాం. కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసే ప్రయత్నం కూడా సఫలం కావాలని కోరుకుంటాం. లోపల ఏం చేస్తున్నారో తెలియదు, కానీ పబ్లిక్గా చేస్తున్న వ్యాఖ్యలు ఈ రాష్ట్రానికి ఏమంత ఉపయోగపడే అంశాలు కనపడు, నిష్ప్రయోజనం కూడా అనిపిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు గారు సింగపూర్కి సంబంధించినంత వరకు అమరావతి రాజధాని నిర్మాణంలో ఆ సింగపూర్కి సంబంధించిన ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించి తీసుకున్న అవగాహనను ప్రభుత్వ అవగాహనగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కంపెనీకి సంబంధించి ఆ రోజు మంత్రి ఈశ్వరన్ గారి ఆయన పార్ట్నర్గా ఉన్న కంపెనీ అంటారు. దాంతో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ప్రైవేట్ కంపెనీలతో చేసుకోవద్దని నేను చేసుకోవచ్చు, బాగుంటే సంతోషిస్తాం. దాన్ని తీసుకొచ్చి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాంతో రద్దు చేసుకున్నారు, దాని నుంచి విత్డ్రా అయ్యారు. రీజన్ కూడా వాళ్ళు చెప్పారు, మాకు ఈ కాన్సెప్టే కరెక్ట్ కాదనిపిస్తుంది. రెండు రకాలు. ఒకటి, అమరావతి చంద్రబాబు గారు మహానగర కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్తో మేము ఏకీభవించలేము, అది సాధ్యం కాదు, దాని నుంచి వెనక్కబోతున్నాం అని చెప్పారు. తర్వాత 3 క్యాపిటల్ ఫార్ములా మంచిది చెడ్డది పక్కన పెడతాం. చంద్రబాబు గారి తరహా రాజధానిని జగన్మోహన్ గారు కోరుకోలేదు, అది వారి రైట్, దాంతో విభేదిస్తామో సమర్థిస్తామో వేరే బయటకు వచ్చేశారు. రెండోది, సింగపూర్ కంపెనీతో చేసుకున్న ఒప్పందం కూడా వైబిలిటీ కాదు, పెద్ద రాష్ట్రానికి ప్రయోజనం లేదు. ఎందుకంటే ల్యాండ్ మనం ఇస్తాం, మనమే మేజర్ షేర్ హోల్డర్గా ఉంటాం, వాళ్ళకి ఎక్కువ మేజర్ లాభాలు వచ్చేట్టుగా దాంట్లో అవగాహన ఉంది, కాబట్టి ఇది మాకు ఇష్టం లేదు అనే యాంగిల్ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కారణాలు ఏమైనా, ఒక కరప్షన్ కేసులో ఈశ్వరన్ గారు అరెస్ట్ అయ్యారు, దేనికి సంబంధించిన కావచ్చు, అది మాజీ మంత్రి. ఆయన అఫీషియల్గా వెనక్కి వచ్చారు. ఇక్కడ ప్రైవేట్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కూడా ఒకవేళ నష్టం రాష్ట్రానికి అనుకుంటే అభ్యంతరం లేదు, దాని రాష్ట్రం అని చెప్పొచ్చు, మీ వల్ల నష్టపోయింది రాష్ట్రం అని చెప్పొచ్చు. అసలు సింగపూర్ దేశాంతో సంబంధాలు చెడిపోవడం ఏంటి? సింగపూర్ దేశానికి ఒక రాష్ట్రానికి ఏమి సంబంధాలు ఉంటాయి? సింగపూర్లో ఉన్న కంపెనీకి రాష్ట్రానికి సంబంధం తప్ప, ఇప్పుడు అమెరికాతో చాలా ఒప్పందాలు జరుగుతుంటాయి, అది దేశం మధ్య జరుగుతుంది తప్ప రాష్ట్రానికి దేశానికి ఏముంటుంది? ఒకవేళ ఇప్పుడు అమెరికాలో కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, ఎక్కడైనా సరే కొన్ని బ్యాంకులు కావచ్చు, వాటిలో లోన్ తెచ్చుకుంటూ ఉంటారు, మన ప్రపంచ బ్యాంకు లాంటి వాటి, అది దేశానికి సంబంధం లేకపోయి ఉండొచ్చు కాక ఉంటాయి. అట్లాంటి ఉన్నప్పుడు మనకు కౌంటర్ గ్యారెంటీ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ కంపెనీతో ఒప్పందాన్ని తనకు తాను రద్దు చేసుకునేస్తే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేకపోయింది? మీకు గుర్తుంటే పీపీఏలు, పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాల నుంచి వెనక్కి రావడానికి ఎంత ఇబ్బంది పడింది జగన్మోహన్ గారి ప్రభుత్వం? ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంక్లూడ్ అయింది, దానికి ఒప్పందాలు ఆమోదం జరిగింది కాబట్టి వెనక్కి పోలేకపోతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వెనక్కి పోగలిగినారు కదా. కాబట్టి మీ ఒప్పందంలోనే ఆ బలహీనత ఉంది, చేసుకుంది ప్రైవేట్ కంపెనీతో, దాన్ని కూడా రాష్ట్రానికి నష్టం అని చెప్పదలుచుకుంటే చెప్పండి, డిబేటబుల్. కానీ దేశంతో చెడగొట్టేశాడు, ఇంకా దాన్ని పునరుద్ధరిస్తాను, ఇది కొంచెం అతిశయోక్తిగా కనిపిస్తూ ఉంది. రెండోది, అక్కడ పోయి ఉపన్యాసాల్లో రాష్ట్రం ధ్వంసం చేసేసాడు జగను, మళ్ళీ దాని పునరుజ్జీవం కల్పిస్తున్నాను, మీరు వచ్చి భాగస్వాములు కండి. ఎవడు భాగస్వాములు అవుతారు సాయి గారు? వ్యాపారస్తుడు అంటే అర్థం, కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళు చెప్పే మాటలు మనం తీసుకుంటే, కార్ల్ మార్క్స్ క్యాపిటల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, వ్యాపారస్తుడు ఈ క్యాపిటల్ యొక్క స్వభావాన్ని గురించి చెప్తూ, 100% లాభం వల్ల వచ్చేటిగా అంటే క్యాపిటల్ అనేది అవినీతిని ప్రోత్సహిస్తుందట, 150% లాభాలు వస్తే యజమాన్యం చంపేస్తుందట, 200% లాభాలు వస్తుంటే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ఈ క్యాపిటల్ యొక్క స్వభావం లాభం తప్ప ప్రైవేట్ పెట్టుబడికి, ప్రైవేట్ కంపెనీకి తోడు ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, డ్యామేజ్ అయిపోయింది, తిరిగి పునరుజ్జీవం కల్పించడం అంటే పునాదులు వేసుకోవడం ఎవరికేం పట్టింది? మన రాష్ట్రంలో మనకు పట్టింది తప్ప. ఆ ఉపన్యాసాలు ఆడు చెప్తే బహుశా కంపెనీలతో చెప్తాడని నేను అనుకోను. ఆ సింగపూర్లో పోయి కూడా జగన్ అడ్రస్ చేస్తే ఏం ప్రయోజనం? కాబట్టి ఇది రాజకీయంగా చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంకోటి కాదు. చంద్రబాబు గారు ప్రయత్నాలు చేసి లాభం వస్తే మంచిది తప్ప ఈ తరహా రాజకీయ ఉపన్యాసాలు సింగపూర్లో కూడా మాట్లాడడం అంత మంచిది కాదు. రైట్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వచ్చేవాళ్ళు భయపడిపోతున్నారు జగన్ని చూసి. కాబట్టి జగన్ ఇక రాడన్న నమ్మకాన్ని కల్పించడమే ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తల ముందు తను చేసే పని అని పదే చెప్తున్నారు కదా. నేనేమంటానంటే, జగన్ రానికుండా సింగపూర్లో చేయలేరు కదా, ఇక్కడ చేస్తారు. ఇప్పుడు ఎవరు నమ్మరు,
ఇప్పుడు చంద్రబాబు గారిని ఏమో నమ్మరు, జగన్ ఏమో నమ్మరు. వాళ్ళు ఒప్పందాలను నమ్ముతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి మళ్ళీ ప్రపంచంలో ఉన్న మార్కెట్లో ఉన్న కంపెనీలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. జగన్ గారు రాలేదు, మళ్ళీ జగన్ వస్తాడంటే రారు. కాబట్టి జగన్ అనే వ్యక్తి రానికుండా చేయడం నా బాధ్యత. కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ ఇస్తే పరిగెత్తొస్తారు. ఇదే లెక్క. ఇది సాధ్యమా? ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులందరినీ భయభ్రాంతులకు గురి చేసిన జగన్ని ఈయన పోయి ఈ నమ్మకం కలిగించగలడా? ప్రపంచంలో ఉన్న క్యాపిటలిస్టులు అందరూ చాలా పెద్ద పెద్ద కంపెనీ, ఇప్పుడు భారతదేశంలో రిలయన్స్ ఉందండి, లేదా టాటాలు ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా పెద్ద బడ్జెట్ ఉంది. వాళ్ళకి మీరేంది కాన్ఫిడెన్స్ ఇచ్చేది? సమస్య ఇప్పుడు రిలయన్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ మీ శక్తి మీకు ఉందా? జగన్ గారికి లేదు, చంద్రబాబు గారికి లేదు. ఇప్పుడు జగన్ గారు మిమ్మల్ని వాళ్ళని బెదిరించగలడా? మీరు బెదిరించగలరా? కాబట్టి ప్రైవేట్ కంపెనీలకు కాన్ఫిడెన్స్ ఇస్తాను అంటే జగన్ ఇంత మీరేం భయపడద్దని చెప్తానంటే మళ్ళీ వస్తాడని నమ్మకం కల్పించడమే. కాబట్టి ఇంకొంచెం భయభ్రాంతులు గురవుతారు మీరు చెప్పేది నిజమైతే. కాబట్టి ఈ భయభ్రాంతుల రాజకీయాలు ఉపన్యాసాలు చెప్పడానికి పనికొస్తుంది తప్ప ప్రపంచంలోని ఏ పెట్టుబడిదారుడు జగన్కు భయపడడు, చంద్రబాబు భయపడడు. వాళ్ళు చాలా బలమైన వాళ్ళు. బలమైన ఒప్పందాలు దేశాలు ఉంటాయి. మన భారతదేశ సరిహద్దులు దాటినటువంటి ఏ కంపెనీ ఒప్పందం చేసుకున్నా దానికి సెక్యూరిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాత ఎవరికి భయపడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. కానీ జగన్ వచ్చిన తర్వాత కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. 14 నుంచి 19 వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో 19 నుంచి 24 వరకు జగన్ గారికి అంతకన్నా ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి. చంద్రబాబు గారు ఇంకా అంతకన్నా రావచ్చేమో ఈ కాలంలో, మంచిదే. అంతే తప్ప ఆయన భయపడిపోయి ఎందుకు వచ్చారు? విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామికల సమావేశంలో అంతమంది పారిశ్రామికలు ఎందుకు హాజరైనారు? మీకన్నా ఎక్కువ రిలయన్స్ వాళ్ళందరూ, ఆదాని వాళ్ళందరూ అప్పుడు రాలేదుగా. చంద్రబాబు గారు పెట్టినప్పుడు సన్ రైజ్లో ఈయన వచ్చారుగా. భయపడిపోయి ఎందుకు వస్తారు? కాబట్టి ఇది చాలా కేవలమైన వాదన. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఉపన్యాసాలు పనికొస్తుంది తప్ప ఆడబోయి చెప్పినా కూడా జగన్ని మీరు ఊహించుకుంటా తీరు చూస్తా అంటే మళ్ళీ వస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తారు తప్ప వాళ్ళకి రాడనే నమ్మకాన్ని అయితే మీరైతే కల్పించలేదు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినంత వరకు తాజాగా ఆంధ్రజ్యోతి కొన్ని కథనాలు టచ్ చేసింది వాళ్ళ. అందులో వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి అడ్మిషన్స్ దారుణంగా పడిపోతున్నాయి. ఇంజనీరింగ్ విద్యకు కూడా బోలెడని ఖాళీలు అయిపోతున్నాయి. ఇంటర్మీడియట్ కాలేజీల్లో, డిగ్రీ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా అనేదే అవసరం లేకుండా పోయింది. కన్వీనర్ కోటాకే జనాలు రావట్లేదు అన్నటువంటి పాయింట్. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి. సాధారణంగా జ్యోతి అది టచ్ చేయదు, నెగిటివ్ టచ్ చేయదు. కానీ నెగిటివ్ కాకుండా దాంట్లో విద్యార్థులకే ఒక క్లారిటీ లేదన్న కోణంలో, తల్లిదండ్రులకే ఒక క్లారిటీ లేదన్న కోణంలో రాసుకొచ్చింది. దీన్ని ఎలా చూడాలి? టైగర్ అండి, ఇప్పుడు మేము మా ఫ్యామిలీకి సంబంధించి పిల్లల్ని చేర్పించాం కాబట్టి ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క కోర్సులో వస్తున్న వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పులు కూడా ప్రభావం పడుతుంది. కేవలం ప్రభుత్వాన్ని ఏదో అనేయడం మాట కాదు, వారు చెప్పింది కూడా కరెక్టే. బట్ ప్రభుత్వం దాన్ని అడ్రస్ చేసే తీరు బాగలేదు. ఇప్పుడు ఉదాహరణకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సాయి గారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న సిఎస్ఐ కోర్సులకి 90% వెళ్తున్నారు. ఇప్పుడు మెకానికల్, త్రిబుల్ ఈ లాంటి బేసిక్ సబ్జెక్ట్స్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో అది ప్రపంచాన్ని రాబోయే కాలంలో ఏలుతుంది, అన్నిట్లోనే అది దాని పాత్ర ఉంటుంది. ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ కోర్సులు తగ్గిపోతున్నాయి. కారణం ఏంటంటే ఐటీ కంపెనీల్లో కూడా రాబోయే కాలంలో ఏఐని ఉపయోగించుకొని, మిషన్ లెర్నింగ్ వాటిని ఉపయోగించుకొని మనుషులు 100 మంది చేయాల్సిన పని ఒక మిషనరీ చేసే పరిస్థితి. కాబట్టి దాని చుట్టూ సమాజం నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి రాబోయే 10-20 ఏళ్ల పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే భవిష్యత్తు. సో అనే వాతావరణం ఎప్పుడు వచ్చిందో వేలంబెరిగా అందరూ దానే చేరిపోతున్నారు. ఇప్పుడు మా కుటుంబంలో అదే చేరినారు. అంటే పాయింట్ ఏంటంటే ఇట్లాంటి ఒక వాతావరణం రావడం వల్ల ఇప్పుడు మిగతా కోర్సు చేరలేదు, పడిపోయినారనుకోండి, ఎవరు నిందిద్దాం? ఇది మౌలికమైన ప్రశ్న. అదేవిధంగా మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సికి వస్తున్నటువంటి డిమాండ్ మిగతా వాటికి రావట్లేదు. అదొక వాస్తవం. అట్లే కాలేజీల్లో ఇప్పుడు మనకు ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ అయిపోయినాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ తప్ప ఇంకేమి పనికిరాని సబ్జెక్టుగా మారిపోయినాయి. దానివల్ల మిగతా కోర్సులకి తగ్గింది. ఈ కాలంలో కొంత సిఏకి పెరుగుతూ ఉంది డిమాండ్. కాబట్టి సిఏ కోర్సు పెరుగుతూ ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా మన కాలేజీ విద్యా వ్యవస్థ మారలేదు. రొటీన్గా అదే వెళ్తా ఉంది. ఒక కాలేజీ నిర్మించాం, లేదా ఒక కాలేజీలో టీచింగ్ రిక్రూట్మెంట్ జరిగాం, మోస పద్ధతిలో పోతా ఉంది. సబ్జెక్టులు కానీ, ఎంపిక్ కానీ ఇవన్నీ. దాని యొక్క ప్రభావం ఖచ్చితంగా కొన్ని కోర్సులు పడిపోవడానికి దారితీస్తూ ఉంది. ఇది ఒక సైన్స్. ఇది తెలుగుదేశం, చంద్రబాబు గారు ఎవరి మీద నిందలేయలేం. అయితే మారుతున్న ఈ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? దానికి అనుగుణంగా ఆల్టర్నేటివ్ ఏంటి?
అనే విషయంలో ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించకపోతే, బెస్ట్ ఎగ్జాంపుల్ మామిడి రైతుల సమస్య. మామిడి రైతులు 40,000 టన్నులు చిత్తూరు జిల్లాలోనే ఆ పల్పు పాతదే ఉంది. ఇంక కొత్తదేం కొంటారు? ఇంటర్నేషనల్ వచ్చిన మార్కెట్ ఇవన్నీ ప్రభావం చూపిస్తా ఉంది. దీన్ని తెలుగుదేశాన్ని నిందించలేం. కాకపోతే 1 ఇయర్ ముందు ఆలోచించుకుని ఆల్టర్నేటివ్ ఏంటని చూసుకుంటే రెమెడీ కొంత క్రస్ తగ్గుండేది. అంటే ఇట్లాంటి చర్యలు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించట్లేదు. రెండు, ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా చాలా కాలేజీలకు ఒక సమస్యగా మారిపోతుంది. 4,200 కోట్లు పైచీలకి ఈరోజు బకాయిలు ఉన్నాయి సాయి గారు. ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీలు, ఇప్పుడు తిరుపతిలో కూడా నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక 2-3 ఇంజనీరింగ్ కాలేజీలు బతికిపోతున్నాయి. ఫీజు రీఎంబర్స్ ప్రాపైన ఈ మేనేజ్మెంట్ కోర్సుల్లో విపరీతంగా చేర్చుకొని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటున్నా వచ్చినప్పుడు వస్తాయనుకుంటాం. కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా బతికే కాలేజీలు కొన్ని ఉన్నాయి. వాటి పరిస్థితి ఏంటి? కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్య, కోర్సుల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పుల సమస్య, దానితోడు మొన్న ఎవరో ఒక ఫ్రెండ్ అమెరికాకు పోతా, మేము ఎప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇంత ఏమంటారు బోసిపోయిన వాతావరణం ఇప్పుడు చూడలేదన్నాడు. బోసిపోవడం ఏంటంటే, జాతరలాగా ఉండే శంషాబాద్ ఎయిర్పోర్టు ఈరోజు ట్రంప్ వచ్చిన కారణంగా అమెరికా పోయే వాళ్ళు బాగా గణనీయంగా తగ్గిపోయినారు అంటారు. ఇవన్నీ ప్రభావం చూపిస్తాయి కదా. కాబట్టి మన భారతదేశంలో కాలేజీ వ్యవస్థ, విద్యా వ్యవస్థ అన్నది మారుతున్న ప్రపంచంలో ప్రీ ప్లాన్డ్గా అనుగుణంగా మార్చుకునే వాళ్ళు జరిగిన వైఫల్యం ఈ పరిస్థితి. అదనంగా దాదాపు 4,000 పైచీల కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్, ఈ 2 కారణాలు ఇచ్చా ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తకి బేస్ అని నేను అనుకుంటున్నాను. రైట్. ఇంకొకటి P4 అన్నటువంటి దాంట్లో టీచర్లు, హెచ్ఎంలు, టీచర్లు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక ఉద్యోగులు అంటే స్థానిక సంస్థల ఉద్యోగులు దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు అన్నటువంటిది. ఇది మళ్ళీ వీళ్ళే రాసుకొస్తున్నటువంటిది, ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది. అది దాన్ని ఎలా చూడాలి? ఆ టీచర్స్ వరకు అది బాగా ప్రభావం చూపిస్తుంది సాయి గారు. ఎక్కువ సర్క్యులర్లు, డిఓలు, కాన్ఫరెన్స్లు వీటన్నీ బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం నేను తెలియజేస్తుంది అనుకోను, కానీ ఇప్పుడు 2 కీలకమైన సంక్షేమ పథకాలు డైరెక్ట్గా అమలు చేయలేమని చెప్పకుండా ఏరే వాటికి లింక్ పెట్టేసినారు. ఉదాహరణగా ఆడబిడ్డ నిధి P4కి లింక్ పెట్టేసినారు, నిరుద్యోగ భృతి, స్కిల్ డెవలప్మెంట్ లింక్ పెట్టేసినారు. అసలు ఈ రెండింటికి ఈ పథకానికి ఏం సంబంధం? ఆడబిడ్డ నిధి ఏంటి? 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండిన ఉన్నటువంటి 60 అంటే 59 ఏళ్ల దాకా అన్నారు అన్నమాట. 60కి పెన్షన్ వస్తుంది కదా. ఆ బీసీ మహిళలకు వీళ్ళందరికీ అది ఇంకా కాలేదు. దీంట్లో ఇది మాత్రమే రాశారు. బేసిక్ గా ఆ పెన్షన్ అందుకునేంత వరకు ఈ పెన్షన్, అవును, అది పెన్షన్, ఇది ఆడబిడ్డ నిధి. అంటే ప్రతి మహిళ కంటే దాదాపు 1 కోటి మంది మహిళల పైన ఉంటారనుకుంటే, ఈ మహిళలందరికీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది అయితే కాదు కదా. ఆడబిడ్డ నిధి అనేది ప్రోత్సాహం తప్ప, పరిశ్రమలు ప్రోత్సహించినట్టు ఇట్లా ప్రోత్సాహాన్ని సపోర్ట్ చేసినట్టు తప్ప, ఇది పేదరికాన్ని నిర్మూలించే పథకం అయితే కాదు. అలాంటప్పుడు పేదరికాన్ని నిర్మూలించడం కోసం ధనికుల నుంచి వీళ్ళకి సపోర్ట్గా ఇచ్చే దాన్ని లెక్క లింక్ పెడతారు. అసలు లింక్ పెట్టిన ఈ 1 కోటి మంది మహిళలను ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకు మీరు నేను ఒక దత్తత తీసుకుంటూ ఉంటాం. పెన్షన్ 1,500 ఇస్తే ఒక మహిళ తీసుకుంటుందేమో, కానీ మనం దత్తత తీసుకుంటాం, మన ఇంటికి రావడానికి ఎవడు సిద్ధపడతాడు? మనం చేసేదాన్ని ఎవడు తీసుకుంటాడు? మనం చేస్తాం, ఎన్ని రోజులు చేస్తాము? ఒకరోజు ఈరోజు ఒక కుటుంబాన్ని మీరు, ఒక కుటుంబాన్ని నేను దత్తత తీసుకుంటాం. 6 నెలల సంవత్సరం తర్వాత మన వల్ల కాదు, కుదరదు అంటాం. ఏం కొట్టేస్తారా? సాధ్యం? అదేమైనా చట్టబడుతుందా? కాబట్టి దీనికి చాలా పరిమితులు ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక పథకాన్ని కుదరదని చెప్తే బాగుండదు కాబట్టి దానికి కలిపినామని కొన్ని రోజులు. స్కిల్ డెవలప్మెంట్కి ఏమైనా సంబంధం? నైపుణ్యాన్ని డెవలప్మెంట్ చేయడానికి నిరుద్యోగ భృతికి ఏమైనా సంబంధం ఉందా? నిరుద్యోగ భృతి అంటేనే ఉద్యోగం వచ్చేంతరకు ఇచ్చేదాన్ని నిరుద్యోగ భృతి అంటారు. 20 లక్షల మంది అంటున్నారు. ఏమైందో తెలియదు, సాధ్యం కూడా కాదు. కాబట్టి దాన్ని చేయలేని పనిని వేరే వారికి లింక్ పెట్టడం, ఆ లింక్ పెట్టిన దాన్ని యాడ్ జనం అర్థం చేసుకోవడం, దాన్ని బలంగా ప్రజల్లో తీసుకెళ్లడం, ఏదో అయిపోతున్నట్టుగా చేయడం, ఇది కరెక్ట్ కాదు. ఇది బూమ్ ర్యాంగ్ అవుతుంది చివరకు. ఎందుకంటే ఈరోజు దానం లేదా సహాయం చేయడం, సపోర్ట్ చేయడం అనేది అంతర్లీనంగా సమాజంలో ఉంది. కొన్ని సమస్యలు అయితే దాంట్లో నోబెల్ ప్రైజ్ వరకు పోయినాయి. ఇప్పుడు మదర్ తెరిసా లాంటి సమస్యలు, మనకు ఆర్డిటి అనంతపురంలో లాంటి సమస్యలు ఎంత చేస్తున్నాయి పేదరిక నిర్మూలనకు, ప్రజల కోసం. దాన్ని ప్రోత్సహించండి, దాని ఏమి అభ్యంతరం లేదు. అంతే తప్ప అది చేయకుండా అది ప్రభుత్వమే కనిపెట్టినట్టు, వీళ్ళే తీసుకెళ్లి వాళ్ళకి అనుసంధానం చేసినట్టు, ఇదే సమస్యకు సర్వం రోగ నివారణ అనే పద్ధతిలో వెళ్తే అది వర్కౌట్ కాదు. ఇప్పుడు రెండోది దానాలు, ధర్మాలు ఇవన్నీ కూడా గుప్తదానాలు అంటే మన ఏరియాలో గుప్తదానం అంటే గుప్తంగా ఉంచుకోవడం. ఎందుకంటే దానాలు, ధర్మాలు జాలితో చేసేవి ఉంటాయి, అది కుదరదని చేస్తారు. కాబట్టి ఎవరు చేస్తున్న ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి, ప్రోత్సహిస్తే ఇంకో 10 మంది చేసేవాళ్ళు ఇంకొక 2-3 పెరగచ్చు. అంతే తప్ప దానికి ఇది పరిష్కారం అయినట్టు అయింటే ఇప్పటి వరకు భూమి పుట్టినప్పటి నుంచి లేదా జీవం పుట్టినప్పటి నుంచి పక్క జీవులు పక్క మనిషి సేవ చేయడం లేదా? అది పరిష్కారం ఏంటి? ఎప్పుడో పేదరికం పోయినారు భారతదేశం. పేదరికం పెరగతాం తప్ప తగ్గేడ తగ్గుతా ఉంది. కాబట్టి పేదరిక నిర్మూలనకు
సాయాలకు ధర్మాలకు సంబంధం లేదు, దాంతో జరగని పని అనేది ఎప్పుడో ప్రూవ్డ్ అయింది. అది తెలిసిన తర్వాత దీంతో జరిగిపోతున్నట్టు చేయడం, దీన్ని ప్రోత్సహించే పనులు చేస్తారో చేయండి, దాన్ని ఇంకొక రూపంలో తీసుకెళ్లడం మంచిది కాదు. రెండోది టీచర్లు వినరు. నాకు ఇంకొక భయం కాదు కానీ ఒక అనుమానం, పోలీస్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఏమైనా టార్గెట్లు ఇస్తారా? మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ ఏరియాలో ఉండే 4 హోటల్ని వాళ్ళందరినీ దీన్ని పెట్టుకొని రన్ మొదలెట్టారనుకోండి, ఆడుకోబోతుంది వ్యవహారం. కాబట్టి ఇవన్నీ విపరీత పరిణామాలు దారితీస్తాయి. జరుగుతున్న ప్రయత్నాలకి ప్రోత్సాహం ఇవ్వండి తప్ప మీరే కంకణం కట్టుకొని మేము చేయిస్తాం మీరు బాధ్యత తీసుకోండి, ఐఏఎస్లు బాధ్యత తీసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు తీసుకుంటాడు, ఆయనకి వెసులుబాటు కూడా ఉండొచ్చు, తప్పదు, ముఖ్యమంత్రి పక్క నుండి చెప్తాడు కాబట్టి. లక్షలాది మంది టీచర్లకి, వేలాది మంది ఉద్యోగులకి ఎక్కడ సాధ్యమవుతుంది? కానీ ఇది ఉద్దేశం, దాన్ని ఆ 2 పథకాలు అమలు చేయలేమని చెప్పడం కోసం ఏరే రూట్ ఎంచుకున్నారు. ఆ రూట్ చాలా బలోపేతంగా జరుగుతుందని చెప్పడం కోసం, ఇంప్రెషన్ కోసం దీన్ని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎక్కువైందంటే చివరకు బూమిరాంగ్ అయ్యి ఎవరైతే దానం చేసేవాళ్ళు కాకుండా దానం చేసేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు చేయకపోగా నెగిటివ్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. రైట్. ఈ మైనింగ్కి సంబంధించి కాంట్రాక్ట్లు ఇప్పుడు ఒక పక్కన నడుస్తున్నాయి, కానీ దాన్ని తనఖా పెట్టి తీసుకున్నటువంటి అప్పుకి సంబంధించిన డబ్బులేమో 26 నుంచినే ఏడాదికి 1800 కోట్లు తీర్చాలి, 9,000 కోట్ల రూపాయలకి సంబంధించి. అదే సందర్భంలో దానికి డబుల్ ఇన్కమ్ రావాలి, కానీ ఇప్పుడు వస్తున్న 900 కోట్లే. అంత డబుల్ ఇన్కమ్ రావడం అనేటటువంటిది కనీసం 2,000 కోట్లు వస్తేనే సూట్ అవుతుంది. బట్ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది ఎట్లాగా అన్నది బాబు గారికి ఒక పెద్ద సంక్షోభం అన్నది జ్యోతే రాసుకొచ్చింది. వాళ్ళ మైనింగ్కి సంబంధించిన ఒక పెద్ద కీలకమైనటువంటి వార్త. దాన్ని ఎలా చూడాలి? సాయి గారు, బేసిక్గా మైనింగ్ అనేది ప్రోత్సహించే సబ్జెక్ట్. అసలు మైనింగ్ అన్నది ప్రకృతి అవసరాలకు అనుగుణంగా మనం చేసుకోవాలి తప్ప ఒక దశ మైనింగ్ దాటితే మళ్ళీ రేపే ఉండదు. ఇప్పుడు బొగ్గు గనుల సమస్య వస్తూ ఉందిగా. ఇప్పుడు బొగ్గు గనులు నిక్షేపాలు ఇప్పుడు చివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా సోలారు, గ్రెయిన్ అవన్నీ ఎందుకు ప్రోత్సహిస్తున్నాం? ప్రకృతి వనరులు మొత్తం లాక్కెళ్ళిపోతే చివరికి ఏం మిగలదు, ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ కావచ్చు, ఇట్లాంటి ఇసుక కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నిక్షేపాల్లాగా ఉన్నాయి. దాన్ని మనం ఇప్పుడు ఉదాహరణకు వరదలు రాకపోతే ఇసుక దొరకలేని పరిస్థితి వస్తుంది. కృష్ణా గోదావరిలో గోదావరి వరదలు మనకు పెద్ద ఉపయోగపడలేదు, కానీ ఎందుకంటే లైన్ లేదు. కృష్ణ అయితే ఉంటుంది కాబట్టి మనకు తవ్వుకొని పెట్టుకుంటున్నాం, నదులు వీటిలన్నిటి ద్వారా వస్తూ ఉంది. కాబట్టి అది అయిపోతే ఇసుక లేని పరిస్థితి వచ్చేస్తూ ఉంది. ఒక దశ ఉంటుంది కదా, అంటే ఆ దశ దాటిపోయి మైనింగ్ ప్రోత్సహించదు. ఇప్పుడు ఏమైపోతా ఉంది, మనకు అప్పులు తీసుకోవడం కోసం, తనఖా పెట్టడం కోసం రకరకాల మార్గాలు చూసాం, అది అయిపోయింది. ఇప్పుడు మైనింగ్కి వచ్చారు. మైనింగ్లో ఇంత పెద్ద మొత్తంలో మనం అప్పు తీసుకుంటే దానికి 2016 నుంచి మనకు 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో వాళ్ళ అప్పు యొక్క ఖాతా బట్టి తీసుకుంటారు, అంతకాలం పాటు ఇవ్వాలి. ఇప్పుడు ఎంతైతే మైనింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందో అంత అప్పులు కట్టాల్సి వస్తూ ఉంది. అప్పుడు ఈ ఆదాయం ద్వారా ప్రభుత్వం నడుస్తూ ఉంది. 9,000 కోట్లు 10,000 కోట్లు ఇప్పుడు రెగ్యులర్ ఆదాయం ప్రభుత్వానికి. రేపు 16 నుంచి ఏమవుతుంది, 26 నుంచి ఏమవుతుంది, అది కాస్త వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 9,000 కోట్లు రాకపోతే మళ్ళీ మైనస్గా పడిపోతుంది. కాబట్టి ఈరోజు తనఖా పెట్టే వ్యవహారాలు చూస్తున్నప్పుడు ఇట్లా అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ పథకాన్ని చేపట్టినా పథకం, తనఖా, అప్పు కట్టడం, ఈ 3 సింబాలిక్గా ఉంటున్నాయి, పన్నులు వేయడం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తన పరిధికి మించి హామీలు ఇవ్వడం, తన పరిధికి మించి ఆదాయం అవసరమై ఉండడం, ఆ పరిస్థితి లేకపోవడం. ఉదాహరణ ఫ్యాక్టరీలు అయితే ఉత్పత్తి పెంచుతాం, నీకు రొటీన్ సంపద ఎట్ట పెరుగుతుంది ఓవర్ నైట్, దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పెట్టారు. కాబట్టి రాబోయే కాలంలో మరింత సంక్లిష్టమైన పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎదురయ్యే పరిస్థితి అయితే దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మరొక కీలకమైనటువంటి గత కొన్ని రోజుల నుంచి బాగా నడుస్తున్నటువంటి గొడవ, హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి ముందు నుంచి దాన్ని బాయ్కాట్ చేస్తున్నట్టు. పవన్ కళ్యాణ్ జగన్ని అక్కడ కూడా ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి బాయ్కాట్ చేస్తున్నామని వైసీపీ వాళ్ళు, మీరేమీ చేయలేరులే అని చెప్పి జనసేన వాళ్ళు, మీరు ఇంతకుముందు యాత్రనే సక్సెస్ చేసుకోలేకపోయారు, అట్లాంటి హరిహర వీరమల్లు మీరేం చేయగలుగుతారు అంటాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా మొన్న సక్సెస్ మీట్లో మాట్లాడుతూ ఇలాంటి వాటికి గట్టిగా బుద్ధి చెప్పాలన్నటువంటి కాన్సెప్ట్ పిలుపునివ్వడం. అసలు ఈ పరిణామాల్ని సినిమా కింద చూడాలా, రాజకీయం కింద చూడాలా? సినిమా పేరుతో రాజకీయం చేస్తున్నారు. ఈ సినిమా పేరుతో జరిగే రాజకీయంలో సినిమా బాగలేకపోతే ఇతర వ్యాపకాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అల్లు అర్జున్ గారి సినిమా పుష్ప 2 సినిమా బాగుందా లేదా పక్కన పెడితే సూపర్ హిట్ సినిమా. దాని మీద ఎంత ట్రోల్ నడిచాయి, అది బాగలేదని బాగుందని రకరకాల ప్రచారాలు అండి.
అల్టిమేట్గా దాన్ని ఏం చేశారు, వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకోవాలి అనే చర్చకి వెళ్ళింది. ఎందుకంటే ఆయన నంద్యాల ఎమ్మెల్యే ఎలక్షన్కి పోయాడు కాబట్టి శిల్పా రవి గారు దానికోసం ఇవన్నీ చేస్తానని వైసీపీ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకుంటూ ఎక్స్లో పెట్టడం, స్పందించడం, వీళ్ళు దానికి వ్యతిరేకంగా వీళ్ళు స్పందించడం, ఇవన్నీ దాంట్లో పుష్ప సక్సెస్ అయింది. అయితే దాని వైసీపీ వాళ్ళు సక్సెస్ చేసినారా, వీళ్ళు ఫెయిల్ చేయరు, రెండు తప్పు. వైసీపీ వాళ్ళు సక్సెస్ చేసింది లేదు, వీళ్ళు ఫెయిల్ చేసింది లేదు. పాయింట్ ఏంటంటే సినిమా బాగుంది కాబట్టి అది సక్సెస్ అయింది. సినిమా బాగలేకపోతే పార్టీల ప్రచారంతో సంబంధం లేకుండా, సినిమా బాగలేదనేది నేను ఏదో సినిమాలో సబ్జెక్ట్లోకి వెళ్ళట్లా, ప్రజలకు నచ్చడమే. ఈ సినిమాకి సంబంధించినందుకు, హరిహర వీరమల్లికి సంబంధించినందుకు నేను మొదటి షోనే చూసా. ఎవరో ఫ్రెండ్ పిలిస్తే మన రేణుగుంటలోనే చూశాను. అంటే బెనిఫిట్ షో, అంటే ముందు రోజు రాత్రి ఫ్యాన్స్కి వేస్తారు కదా, ఆ షోనే చూశాను. అంటే ఆ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ సినిమా రీచ్ కాలేదు సాయి గారు. అది నాకు అర్థమైంది. ఆ సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు వారి స్పందన, ఆ సినిమా జరిగిన మధ్యలో ఇంకో 15 నిమిషాలు ఉండగానే వెళ్ళిపోవడం చాలా మంది, ఇవన్నీ చూసినప్పుడు ఆయన సినిమాకి ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రజలు వస్తారో ఆయన అభిమానికి, దాన్ని అది రీచ్ కాలేదు. సినిమా బాగుండేది ఉండదు. కల్పిత గాథతో ఆ సినిమా తీశారు. మళ్ళీ దాంట్లో సందేశం, ఎప్పుడు కూడా కల్పిత గాథలో సందేశాలు ఉండకూడదు సాయి గారు. బాహుబలి ఉంది, బాహుబలి 2 ఉంది, రామ్ చరణ్ గారి సినిమా ఉంది, ఇవన్నీ కల్పితాలు. ఈ కల్పితాల్లో ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తారు, ఎంత కృత్రిమతత్వం ఉపయోగిస్తారు, ఎంత అందంగా చిత్రీకరిస్తారనేది మీ శక్తి సామర్థ్యాల బట్టి, మీ నైపుణ్యాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప దాంట్లో నీతి నిజాయితీ ఉండదు. అది సగటు ప్రేక్షకుని రీచ్ కావాలి, చూడాలనే తపన క్రియేట్ చేయాలి. బాహుబలి 1 and 2 ఏం కథ ఉంది దాంట్లో ఏముంది చరిత్ర, అన్ని కల్పితాలే కదా. ఆ కల్పితం ప్రజలను ఆకట్టుకునింది. ఆ సెట్టింగ్లు, ఆ వాతావరణం, ఆ కొనసాగింపు, 2 సినిమాలు హిట్ చేసి పారేశారు కదా. కానీ అట్లాంటి కల్పితం అని మీరు స్టార్ట్ చేసి దాంట్లో సందేశం ఇవ్వడం మొదలెట్టం. ఆ సందేశం ఏమైనా సమాజానికి ఉపయోగపడే సందేశమా, ప్రజల మధ్య చీలికి తెచ్చే సందేశం? నెంబర్ 1, కల్పితం అనే పేరుతో మీరు సినిమా తీశారు, అది రీచ్ కాలేదు. అది మీకు మీరు అభిమానించే వాళ్ళకి సంబంధించిన విషయం. రెండోది, కల్పితం పేరుతో సంబంధం లేని దాంతో అడిగాడు. ఔరంగజేబు వాళ్ళ పీరియడ్లో హిందువుల పట్ల దాడులు ఇవన్నీ జరిగాయి, దాన్ని కూడా కాదనరు, చరిత్రే. ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా వీరమల్ని క్రియేట్ చేశారు. అసలు ఔరంగజేబు అనేది కల్పితం కాదు. ఒక నిజమైన స్టోరీను, నిజమైన పోరాటం చేసిన వాళ్ళని పెట్టి తీసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. నిజమైన స్టోరీ ఔరంగజేబు, ఎందుకంటే ఆయన లైవ్ భారతదేశంలో, ఆయన మీద పోరాడే వ్యక్తి కల్పిత గాథ సృష్టిస్తారు, దాంతో అది అటర్ ఫెయిల్యూర్ అయింది ఆడే వ్యవహారం. కాబట్టి ఒక నిజమైన స్టోరీ ఉన్న వ్యక్తితో కల్పిత గాథతో ఫైటింగ్ ఏంటి? దానివల్ల అది మిస్ఫైర్ అయిపోయింది. ఏదో ఆయన హిందూ మతాలకు సంబంధించిన దేవతామూర్తుల్ని ఇబ్బంది పెట్టినట్టుగా, పూజించే వాళ్ళని ఇబ్బంది పెట్టేట్టుగా, దానికి ఈయన పోయి అడ్డుకున్నట్టుగా. పాయింట్ ఏంటంటే వీరమల్లు అనే సబ్జెక్ట్ ఎక్కడో ఉంది. ఆ వీరమల్లు అనే ఆయన పుట్టక ముందుగానే ఎప్పుడో అయిపోయింది. ఈ ఔరంగజేబు సబ్జెక్ట్ వేరు, చార్మినార్ సబ్జెక్ట్, దాన్ని తీసుకొని దీనికి లింక్ చేయడం. రెండోది సాయి గారు, ఔరంగజేబుని సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉండరా? మొఘలాయిల అభిమానులు కూడా సమర్థించరు ఆయన్ని, ఔరంగజేబుని. ఇప్పుడు ఔరంగజేబు మీద పోరాడి ఏమి సాధిస్తారు మీరు? ఔరంగజేబుని హిందువులు కాదు, క్రిస్టియన్స్ కాదు, అసలు మొఘలాయిలే సమర్థించరు ఆయన వ్యవహార శైలి, ఆయన చరిత్ర వల్ల. అలాంటి దాని మీద పోరాడితే కూడా హర్షిస్తాడు. కాబట్టి ఒక నిజమైన చరిత్రలో జరిగిన వాస్తవాన్ని కల్పితగాలతో పోరాడి అది 2 మతాల సమస్యగా క్రియేట్ చేసి చేయడం కాదు. ఈ సినిమా సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, వైసీపీలో చెప్తారు కదా, మీరేం చెప్తున్నారు దాన్ని బట్టే. పవన్ కళ్యాణ్ గారు సంగతి ఎందుకు చూడాలి, బాగుంటే వాళ్ళే చూసుకుంటారు. మంత్రులు ఓపెన్గా వీడియోస్ వస్తున్నాయి, ఆడియోస్ వస్తున్నాయి. ఇది ఒక అరుదైన అవకాశం అంట ఎవరికి, మన మనోహర్ గారికి అరుదైన అవకాశం. అంటే నాకేం అర్థమైందంటే ప్రజల్లోకి వెళ్ళడానికి అరుదైన ఒకటే, ప్రజల్లోకి 1 year మీరు వెళ్ళడానికి ఏ అవకాశం దొరకలేదని అర్థం, అంటే ఏమీ చేయలేదని అర్థం. కాబట్టి ఈ అరుదైన అవకాశంగా మంత్రులు చెప్పడం, క్యాంపెయిన్ చేయడం, మిత్రపక్షాలను కూడా కలుపుకొని పోవాలంట ఈ మొత్తం విషయంలో. కాబట్టి ఎప్పుడు కూడా కల్పిత గాథ సినిమాలు మీ సామర్థ్యం. అదే చారిత్రక సంబంధమైన సినిమాలు అయితే బాగలేకపోయినా, రసవత్రంగా లేకపోయినా మనం చూపించాలి, ఎందుకంటే చరిత్ర కాబట్టి. ఇది చరిత్ర కాదు, అటు కల్పితం కాకుండా పోవడం వల్ల ఇది బాక్సాఫీస్ ముందు సక్సెస్ కాలేకపోయింది, వాళ్ళ అభిమానులు కూడా ఆలరించలేకపోయింది. అది వారు అర్థం చేసుకుని ఇంకొక మంచి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా ఎన్ని ఫెయిల్ కాలేదు, ఎన్ని సక్సెస్ కాలేదు. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సక్సెస్ కాలేదా? ఇంకో సినిమా సక్సెస్ అవుతుంది, ఆ వైపు వెళ్ళిపోండి, దానికి ఎందుకు అంత రాద్దాంతం? వైసీపీలు అంటారు, మీరు పోయి సినిమా ఫంక్షన్లో పోయి జగన్ తిట్టే వాళ్ళు అనుకుని ఉంటారా? సినిమా ఫంక్షన్కి జగన్కి ఏం, సినిమా పోయిందా, మీరు సినిమా హీరోనే, ఆడవరకే పరిమితం కావాలి. ఆడపోయి రాజకీయ ఉపన్యాసం చెప్పారు, వాళ్ళు రాజకీయాలు చేశారు. యాదృక్షికంగా అది సరిగ్గా పోకపోవడం వైసీపీ వాళ్ళు సక్సెస్ అంటారు తప్ప, వైసీపీ వాళ్ళు ఫెయిల్ అయిందంత ఫెయిల్ అయిపోయి సక్సెస్ అంటే యాత్ర సినిమా అవన్నీ సూపర్ సక్సెస్ అయిపోయినారు కదా. వాళ్ళు చూస్తారు. అంటే ఒక పార్టీ అనుకుంటేనే, ఒక నాయకుడు అనుకుంటేనే సినిమా సక్సెస్ ఫెయిల్ అవ్వదు, జనం ఆలరిస్తే సినిమా అవుతుంది, అయితే రాదు. అంటే ఇక్కడ పవన్
కళ్యాణ్కి వాస్తవంగా జగన్ మీద కోపం అనేటటువంటి దాన్ని క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలా, ఒకటి ఒక సామాజిక వర్గం అతనికి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి సందర్భం. ఇప్పటికీ కమ్మ సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ తను పదవులు ఇచ్చినా కూడా వాళ్ళ పట్ల చంద్రబాబు గారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు కాబట్టి ఆ సామాజిక వర్గం అంతా దూరమైంది. ఇదివరకు కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంకు ఎక్కువగా వచ్చింది వైసీపీకి 2019లో. ఇప్పుడు నాయకులు అయితే ఇక్కడ ఉన్నారు, మనుషులు మనసులు అటు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో ఆయన జోలికి వెళ్ళొద్దు అని కార్యకర్తలను కంట్రోల్ చేయాల్సిన అవసరం జగన్కి లేదంటారా? వైసీపీలో కూడా ఆ అంతర్మదం జరుగుతున్నట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో చేరక ముందు, అంటే కలవక ముందు కాపుల్లో ఏకోన్ముఖంగా పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ పనిచేసింది. బహుశా ఈ పొత్తు కారణంగా సుదీర్ఘకాలం పాటు చంద్రబాబు గారితో సావాసం చేయాలి పవన్ కళ్యాణ్ అని చెప్పిన తర్వాత 15 ఏళ్ళు తెలుగుదేశంలో ఉండాలంటే 15 ఏళ్ళు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి ఒప్పుకున్నట్టే కదా, ఆయన కానట్టే కదా. ఇక్కడ కాపుల్లో కొంత మనం ఎంత కాదన్నా రెడ్లు జగన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు, కమ్మవాళ్ళకు చంద్రబాబు ముఖ్యమంత్రి, మన ఏం తక్కువ పెద్ద సంఖ్య కదనే ఫీలింగ్ కాపులో ఉండడాన్ని నేను స్వాగతిస్తాను. అదే డెమోక్రటిక్, అది వర్తమాన రాజకీయాలు అది డెమోక్రటిక్గానే చూస్తాను నేను, తప్పు కూడా కాదు. అయితే అట్లాంటి వాతావరణం ఉన్న దశలో దాన్ని ఆయన రీచ్ కానప్పుడు కాపుల్లో వేరే ఆలోచన వస్తుంది కదా. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎక్కువ విమర్శించుకుంటా పోతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అట్లే స్టెబిలిటీ ఉంటే కూడా వాళ్ళకి నష్టం కదా అనే ఒక చర్చ వైసీపీలో నడుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు దేని మీద ఆధారపడి ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత వైసీపీ మీదకి వస్తున్నాడు అనే దానికి వీళ్ళు ఎంత మీద వైసీపీ పోతున్నాక పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇండిపెండెంట్గా ఉంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారు తన అభిమానులను ఎంత యాక్సెస్లోకి తీసుకుంటున్నాడు అనేది ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు సాధారణ అభిమానులందరూ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, దాన్ని రీచ్ కాలేకపోతున్నాడు, కాడని కూడా చెప్పేశాడు 15 ఏళ్ళు. రెండోది కనీసం ఆయన అభిమానించే వాళ్ళు, ఆయనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఈ అధికార పరిపాలనలో ఎంతో కొంత భాగస్వాములు కావాలి. ఆ పదవుల్లో అంటామా, పనుల్లో అంటామా, రాజకీయాలు అంటే భాగస్వాములు కావాలి. అది కూడా పోయింది అనుకోండి, ఇది పోయా 15 ఏళ్ళు ముఖ్యమంత్రి పోయా, ఇక్కడ ఈ భాగస్వామ్యం అధికార భాగస్వాములు కూడా పాత్ర లేని పరిస్థితి ఏర్పడితే మాత్రం వీళ్ళు చేసే ప్రయత్నం పెద్ద ఇబ్బంది కలగదు. వాళ్ళు బ్యాలెన్స్గా ఉండి వీళ్ళు అనవసరమైన రచ్చబెట్టుకుంటే మాత్రం కొత్త సమస్యలు వస్తాయి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టడం ద్వారా వైసీపీ వాళ్ళు స్పందిస్తున్నారా తప్ప వైసీపీ వాళ్ళు సహసిద్ధంగా స్పందించలేదనే వాతావరణం వచ్చింది అనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సబ్జెక్ట్ పనిచేయదు. ఏది ముందు ఏది వెనక, ఏది వ్యూహం ఏది కాదనేది సర్టన్ టైం బట్టే ఉంటుంది తప్ప గుండు గుర్తుగా ఇదే ఉంటుందని నేను అనుకోవట్లేదు. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి. మొన్న ఈ హైకోర్టు లాయరు జేబీ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ కుమార్ ఒక కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. వాస్తవం గతంలో ఎలక్షన్స్ సందర్భంలో డబ్బులు పంచుతుంటామో లేకపోతే డబ్బులు భారీగా దొరికినప్పుడు ఆ ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ పెట్టినటువంటి సందర్భాలు తమిళనాడులో, తర్వాత కేరళలో, ఇట్లాంటి వాటిలో. ఇప్పుడు లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్లో డబ్బులు అయితే ఏమీ దొరకలేదు, కానీ ఒక 2 వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన ఆస్తుల్నే దీని కింద సీజ్ చేశారు. మిగతా 3,300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఆ డబ్బుల్ని ఎలక్షన్లో పనిచేశారని చెప్పి ఛార్జ్ షీట్లో పెట్టారు. ఎఫ్ఐఆర్ అంటే ప్రైమరీ రిపోర్ట్, కానీ ఛార్జ్ షీట్ అనేటువంటిది ఫైనల్ రిపోర్ట్, వాళ్ళ నివేదిక. అది నిజమైనప్పుడు ఎలక్షన్స్ మీద ప్రభావితం చూపెట్టింది కదా. కాబట్టి డబ్బులతో ఎలక్షన్ జరిగినప్పుడు రద్దు చేయాలి కదా అనేసి వాళ్ళ యొక్క పార్లమెంట్ అభ్యర్థుల చేత ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయిస్తున్నాం. అది అయిపోయిన తర్వాత హైకోర్టుకి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్తానంటున్నారు. ఇది జస్ట్ ప్రచారపు జిమ్మిక్ అనుకోవాలా, లేకపోతే ఏదైనా జరుగుతుంది అనుకోవాలా? లాజిక్ కరెక్టే, నైతికంగా కరెక్టే, ఇవి వర్కౌట్ అవ్వదు కానీ ఒక మంచి చర్చకి అయితే దారితీస్తుంది. వారు ఎవరైతే చర్చ కరెక్టే, బట్ ఇది వర్కౌట్ కాదు. ఎందుకు వర్కౌట్ కాదు అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్ అన్నది ఒక కంక్లూడింగే. ఎవరు కంక్లూడింగ్? అది సిట్ కంక్లూడింగ్. ఇంకా దాని ఆర్గ్యుమెంట్ జరగాలిగా. అంటే సిట్కి ప్రతివాదులకి ఆర్గ్యుమెంట్లో ఫెయిల్ అవ్వచ్చేమో. సిట్ ఆర్గ్యుమెంటు సరైన ఆధారాలు లేకుండా వాళ్ళ ఆర్గ్యుమెంట్ నిరాధారమైంది, లేకపోతే టెక్నికల్ ఎవిడెన్స్ లేవని కొట్టేశారనుకోండి, అప్పుడు సిట్ ఇచ్చిన అలిగేషన్స్ రాంగ్ అయినట్టే కదా. అది ఎప్పుడు తేలేది? బహుశా ఇంకో 4 ఎలక్షన్స్ జరుగుతాయేమో అప్పటికి. కాబట్టి ఈ తేలడం ఈ సిట్ కంక్లూడింగ్ తప్ప కోర్టు కంక్లూడింగ్ కాదు. ఇది ఆ రీత్యా దానికి ఒక పరిమితి ఉంటుంది అనుకుంటున్నాను. రెండో అంశం, ఎవరు అవినీతి పాల్పడింది, ఈ డబ్బులు పంచింది వైసీపీ వాళ్ళు, అంతే కదా. టెక్నికల్గా సారాలో వచ్చిన ఆదాయాన్ని అంతా వైసీపీ వాళ్ళు పంచినట్టే లెక్క. సిట్టు కానీ నిజం అయితే ఓడిపోయారు కదా అందరూ. 124 మంది గెలిచిన వాళ్ళందరూ స్వచ్ఛీలుడు కదా, మద్యంతో గెలిచిన వాళ్ళు కాదు. కాబట్టి అట్ట తీసుకుంటుందేమో ఎలక్షన్ కమిషన్ తెలియదు. కాబట్టి శ్రవణ్ కుమార్ గారు లాజిక్ కరెక్ట్,
ఆశిద్దాం. బట్ రియాలిటీగా చూసినప్పుడు ఆ చర్చ మంచి చర్చే, ఒక భయం ఉంటుంది అందరికీ. బట్ అది రియాలిటీగా చూసినప్పుడు ఈ 2 కారణాలు ఇచ్చా. ఒకటి ఛార్జ్ షీట్ అనేది కోర్టులో ఒప్పుకోవాలి. దానికి ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా జరిగేది కాదు. అదేమవుతుందో చూడాలి. రెండోది, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే కూడా ఓడిపోయిన వాళ్ళు ఖర్చు పెట్టారు, గెలిచిన వాళ్ళు కాదు కదా. ఒకవేళ ఖర్చు పెట్టారు కాబట్టి ఆ ఖర్చు పెట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పడం, ఇట్లన్నీ వస్తాయి. కాబట్టి ఇది ఫలితాన్ని ఇవ్వదు, బట్ మంచి చర్చని వస్తుంది. దీని ద్వారా కొన్ని కొత్త చట్టాలు, కొత్త ఆలోచనలు వస్తే సమాజానికి మంచిదే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం హాట్ టాపిక్స్గా ఉన్నటువంటి అంశాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణానికి సంబంధించినటువంటి అంశం. మరి రాబోయే రోజుల్లో ఈ రాజకీయం ఎటు మలుపు తీరుతుందో చూడాలి.